లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన ఈ 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్కువ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్లోకి ల్యాండ్ పూలింగ్లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్ ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపిక్గా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నంబర్ 1 అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకి 10,000 15,000 గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు. వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇంకా ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంటుగా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో ఏదైనా కానీ సాధ్యమంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. తర్వాత